గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు కామెంట్స్. వైసీపీ నేత డిప్యూటీ మేయర్ మాట్లాడే తీరు చాలా దారుణంగా ఉంది. డిప్యూటీ మేయర్ మాట్లాడే మాటలకు సిగ్గుపడాల్సి వస్తోంది. దీనిపై జిల్లా కలెక్టర్కు కూడా తెలియజేశాం. ప్రభుత్వానికి కూడా ఇక్కడ జరిగిన ఘటనపై నివేదికను పంపిస్తాం. డిప్యూటీపై చర్యలు గైకొనకపోతే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఉద్యోగులను డిప్యూటీ మేయర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వారిని బెదిరింపులకు గురిచేయడం సబబు కాదని ఆవేదన. నేను కమిషనర్గా వచ్చిన మొదటి కౌన్సిల్లో కూడా దురుసుగా మాట్లాడుతూ ఉండడం గమనించాను. ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత లాభాపేక్షతోనే కౌన్సిల్ను వేదిక చేసుకున్న డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు. దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించి తర్వాత చర్యలు ప్రభుత్వం ఎలా ప్రకటిస్తే అలా చేస్తామని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ జనరల్ బాడీ మీటింగ్లో ఒక క్వశ్చన్ అవర్ ఏదైతే ఉందో క్వశ్చన్ అవర్లో ఒక ఆనరబుల్ కార్పొరేటర్ గారు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఏంటంటే 2014 నుంచి 2000 అంటే ఈ డేట్ వరకు గుంటూరు నగరపాలక సంస్థలో ఎఫ్డీల రూపంలో ఎంత ఉంది, దాన్ని దేనికి ఏ కారణాలకు వాడారనేది క్వశ్చన్ రైజ్ చేశారు. దానికి మనం రిలవెంట్గా ఆన్సర్ ఇస్తూ 2014లో ఉన్న స్టేటస్సు, కరెంటు స్టేటస్సు చెప్తూ ఈ మధ్యకాలంలో పరిపాలన అవసరాల దృష్ట్యా కార్పొరేషన్ యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని మరి డిపాజిట్లు ఎక్సెస్ ఉంటే అమౌంట్స్ డిపాజిట్లు వేయటం, అవసరాన్ని బట్టి విత్డ్రా చేసుకొని అవసరాలకు వాడటం అనేది ఇంకా ఇంట్రెస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. అదే వర్డింగ్ తెలుగులో పరిపాలనాపరమైనటువంటి ఇంట్రెస్ట్ తోటి అనేది పెట్టారు. సరే, ఆ పదాన్ని ఏదో ఆయనకు డిప్యూటీ మేయర్ గారు క్వశ్చన్ రైజ్ చేసిన కార్పొరేటర్ వేరు, ఈయన మధ్యలో జోక్యం కలిగి చేసుకొని డైమండ్ బాబు గారు డిప్యూటీ మేయర్ ఆ పదం రాసిన అతను ఎవరు, అతన్ని రమ్మనండి, అతను ఎలా రాస్తాడు ఇలా అని చెప్పి కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడుతూ మా ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ని క్వశ్చన్ చేశాడు. ఆయన ఏంటి, అది ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్కి సంబంధం లేని ఇష్యూ. అట్లానే అకౌంట్ సెక్షన్ నుంచి ఆ రిప్లై తయారు చేసి ఇది అప్రూవల్ ఆఫ్ ఏ రెజల్యూషను లేదా ఏ క్వశ్చన్కి ఆన్సరు అయినా కూడా కమిషనర్ గారి యొక్క అప్రూవల్తో మరి జనరల్ బాడీలో గౌరవ మేయర్ గారి అధ్యక్షత జరిగే జనరల్ బాడీలో గౌరవ సభ్యులకి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. సరే, అంతవరకు బాగానే ఉంది. కానీ వాడిన పదజాలము ఏం తమాషాలు చేస్తున్నారా, సిగ్గుందా మీకు, ఇలాంటి పదాలు ఏవైతే ఆయన ఈరోజు వాడుతున్నాడో సభలో అవన్నీ అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి అది కరెక్ట్ కాదండి, మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అసంపూర్తిగా ఉందని మీరు అనుకుంటే మీకు ఏ ఫార్మేట్లో కావాలో ఆ ఫార్మేట్లో మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అది వీలైతే ఈరోజు ఇవ్వగలం, లేకపోతే ఒక టైం లైన్ పెట్టి ఇస్తాము. అంతేగాని మరి అందరి మీద అట్లా అసభ్యకరంగా మాట్లాడటం కరెక్ట్ కాదని నేను మాట్లాడాను. మోరోవరు కమిషనర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్. ఏదైనా సరే ఫైనల్గా హెచ్ఓడి వింగ్ వైజ్ ఉన్న వాళ్ళ ఆన్సర్ తయారు చేసిన రెజల్యూషన్ పాస్ చేసుకున్న ఏదైనా కమిషనర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్. నేను అదే తెలియజేశాను. దానికి ఆయన ఏమంటారు, మొట్టమొదటే మీరు కమిషనర్గా చేశారు అని అంటే నేను ఈ మాట అని ఉండేవాడిని కాదని అంటాడు. అంటే వాళ్ళకి తెలుసు కదా, చదువుకున్నప్పుడు మరి కమిషనర్ అప్రూవల్ లేకుండా ఒక కార్పొరేషన్లో ఏదైనా ఒక ఇష్యూ మరి ఒక మిడిల్ ఆఫీసరు లేకపోతే క్లర్కు సూపరింటెండెంట్ పెట్టరు కదా. అందుకే దానికి అభ్యంతరంగా ఉంది. ఇప్పుడు ఎంప్లాయీస్ని, కమిషనర్ని, లేకపోతే అటెండర్ని, మిడిల్ ఆఫీసర్స్ని వీళ్ళందరినీ డిఫరెంట్గా చూడటం అనేది కరెక్ట్ కాదు. ఎవరినైనా సరే ఎవరికి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. కార్పొరేటర్స్కి ఇవ్వాల్సిన మర్యాద మేము ఇస్తాము. అట్లనే ఆనరబుల్ మేయర్, డిప్యూటీ మేయర్స్ ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, నామినేటెడ్ కార్పొరేటర్స్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగానే బిహేవ్ చేస్తున్నాం. కానీ అలా వాతావరణం ఈయన ఒక్కరి విషయంలోనే అదేదో లోపించిందనేది మాకున్నటువంటి అభిప్రాయం. ఇప్పుడే కాదు, నేను ఈ కార్పొరేషన్లో జాయిన్ అయిన 2 రోజుల తర్వాతనే ఇక్కడ ఒక కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ రోజు కూడా ఒక అధికారిని ఉద్దేశించి ఆయన అసభ్యంగా మాట్లాడాడు.
కాకపోతే అప్పుడు నేను కొత్తగా వచ్చాను, మరి ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు అనుకున్నాం కానీ బట్ నేనేం మాట్లాడాను. ఈరోజు మా మా ఆఫీసర్స్ మీద ఆయన మాట్లాడిన విధానం కరెక్ట్గా లేదని చెప్పేసి మీరు అది కరెక్ట్ కాదని మాట్లాడటం జరిగింది. దానికి ఆయన మాకు మాట్లాడే రైట్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుందని మాట్లాడతారు. సో దానికి నిరసన తెలియజేస్తూ మేయర్ గారికి కూడా చెప్పాం, ఇట్లా సభ నడిపించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వారికి కూడా తెలియజేసి మేమందరం కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు? ప్రభుత్వానికి ఇక్కడ జరిగిన వాస్తవికతను మరి సబ్మిట్ చేస్తున్నాం రిపోర్టులు. ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు మేము పాటిస్తాం. ఇప్పటికే సిబ్బంది నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని విధుల్లో చేస్తున్నారు. అంటే వాళ్ళంతా బాధితులండి ఒక విధంగా చెప్పాలంటే. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, ఇక్కడ అధికారులను పిలిపించుకొని ఆయన ఛాంబర్కి బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించటం, మరి అక్కడ ఎందుకు అలా చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇలా చేయకూడదు అంటే నాకు అర్థం కాదు. ఏంటంటే ఇంతమంది కార్పొరేటర్స్ ఉన్నారు, మేయర్ ఉన్నారు, ఒక డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, మరి వీళ్ళు ఎవరు అలా బిహేవ్ చేయట్లేదు. మరి కానీ ఆయన ఒక్కడే ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? ప్రతి ఎంప్లాయీ, ప్రతి అధికారి వచ్చి నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇలా తిడుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. అలాంటిది కరెక్ట్ కాదు కదా. ఏదైనా కావాలంటే కమిషనర్గా నేనున్నాను, నన్ను అడగొచ్చు, నాతో మాట్లాడవచ్చు, లేదా కింది వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తుంటే నా దృష్టికి తీసుకొస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. అంతేగాని ఇవన్నీ మర్చిపోయి ఆయనకు అనుకూలంగా ఉండే ఒకలాగా లేకపోతే ఒకలాగా అట్లా చిత్రీకరించడం కరెక్ట్ కాదు. ఏదేమైనా ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. ఆయన మాట్లాడిన విధానం మాత్రం మేము చాలా తీవ్రంగా తప్పుపడుతున్నాం. అది కరెక్ట్ కాదు. చట్టాన్ని ఉల్లంఘించామన్న చర్యలు చట్టాన్ని ఉల్లంఘించామన్న ఇప్పటిదాకా చట్ట ప్రకారం ఎలాంటి చర్య ఉంటుందో అలాంటి చర్య తప్పకుండా తీసుకోవడం. సార్, ఒక ఏఎస్ ఆఫీసర్ మీద ఇలా దూషణ ఎదగటం ఎంతవరకు కరెక్ట్? అంటే నేను నన్ను అన్నా లేకపోతే నా సిబ్బందిని అన్నా కూడా నేను అలానే స్పందిస్తాను. ఎందుకంటే కరెక్ట్ కాదు కదా. నిజంగా వాళ్ళు ఏమైనా తప్పు చేసి లేకపోతే వేరే విధంగా ఉంటే మీరు ఏదన్నా మాట్లాడినా మనం సర్దుకొని పోవాలి అని చెప్పి నేను మాట్లాడతాను. అతన్ని పిలవండి, ఎవరు రాశారు ఈ ఆన్సరు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఎందుకు పిలుస్తారండి? నేను కమిషనర్గా నేను ఉన్నాను, నేను ఆన్సర్ చేస్తాను మీరు అడిగే క్వశ్చన్స్కి. క్లర్క్ రాస్తే క్లర్క్ కాదు కదా రెస్పాన్సిబిలిటీ. సో అది కరెక్ట్ కాదు. బ్లాక్మెయిల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.